హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వంత్ దొంగల. ఈరోజు మన ఛానల్లో పల్సర్ NS160 2024 మోడల్ BS6 ఫేజ్ 2 డ్యూయల్ ఛానల్ ABS అయితే మన దగ్గర ఉంది వెహికల్. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా వెహికల్ గురించి స్పెక్స్ అండ్ ఫీచర్స్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లాస్ట్లో రైడ్ రివ్యూ కూడా చేస్తాను. ప్రోస్ అండ్ కాన్స్ ఎలా ఉన్నాయో చెప్తాను మీకు. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో వీడియోస్ చాలా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మనకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది వీడియో చేయడానికి. బజాజ్ పల్సర్ NS160 వైట్ కలర్ వేరియంట్ అయితే మన ముందుంది. బైక్ చూడడానికి ఇలాగైతే ఉంటుంది మనకి. ఫ్రంట్ పోర్షన్ డిజైన్ అయితే చాలా చేంజ్ చేస్తారు మనకి 2024 మోడల్లో. LED హెడ్ లైట్ ఇచ్చారు, ఇంకా ఆల్వేస్ ఆన్ DRLs, టర్న్ ఇండికేటర్స్ కూడా ఫుల్లీ LEDతో అయితే ఇచ్చారు. NS160 ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే 160.3cc సింగిల్ సిలిండర్ 4 వాల్ట్ ట్విన్ స్పార్క్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇది. పవర్ వచ్చి 17.2 PS @ 9000 RPM, టార్క్ వచ్చి 14.6 Nm @ 7050 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. వెహికల్లో మనకి ఫుల్లీ ఫైబర్ ట్యాంక్ అయితే ఆఫర్ చేశారు విత్ 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఇందులో రిజర్వ్ వచ్చి 2.4 లీటర్స్ దాకా ఉంటుంది. ఒక ఫుల్ ట్యాంక్తో మీరు 600 కిలోమీటర్స్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు. మైలేజ్ 40 to 45 అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు వెహికల్ తీసుకోవచ్చు. టాప్ స్పీడ్ 120+ అయితే ఈజీగా వెళ్ళిద్ది. 2024 మోడల్లో మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు వెహికల్లో విత్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఎప్పటి నుంచో ఉంటున్నాయి NSలో. డిస్ప్లేలో చూసుకుంటే స్పీడోమీటర్ ఉంది, గేర్ ఇండికేటర్, లో ఫ్యూయల్ ఇండికేటర్, RPM మీటర్, ABS ఇండికేటర్, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్, లో ఇంజిన్ ఆయిల్ ఇండికేటర్, న్యూట్రల్ లైట్, హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ ఇండికేటర్, ట్రిప్ B ఓడోమీటర్ ఇచ్చారు విత్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ. హ్యాండిల్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి మోడ్ బటన్ ఉంది, పాస్ స్విచ్ ఇచ్చారు విత్ హై బీమ్ అండ్ లో బీమ్, టర్న్ ఇండికేటర్ స్విచ్, హారన్ స్విచ్, రైట్ సైడ్లో ఇగ్నిషన్ స్విచ్, హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్కి సెపరేట్ స్విచ్ అయితే ఇచ్చారు, ఇంకా పవర్ స్టార్ట్ బటన్. వెహికల్లో ఫ్రంట్ పోర్షన్ చూసుకుంటే మనకి USD ఫోక్స్, ఇంకా డిస్ప్లే సైజ్ వచ్చి 300 mm ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 2 డిస్ప్లేట్స్ వస్తాయి, ఇంకా డ్యూయల్ ఛానల్ ABS. ఫ్రంట్ టైర్ సైజ్ 100/80 17 ఇంచ్ అయితే ఉంటుంది. రేర్ పోర్షన్లో చూసుకుంటే నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్బర్ విత్ క్యానిస్టర్, 5 స్టెప్ అడ్జస్టబుల్ ఇది. బ్యాక్ సైడ్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 230 mm అయితే ఉంటుంది. రేర్ టైర్ సైజ్ వచ్చి 130/70 17 ఇంచ్ వీల్స్ అయితే ఆఫర్ చేశారు. గ్రిప్ అయితే చాలా బాగుంది వెహికల్లో. ఇంజిన్ ట్రాన్స్మిషన్ చూసుకుంటే 5 స్పీడ్ గేర్ బాక్స్తో వచ్చింది, 1 డౌన్ ఇంకా 4 అప్తో. వెహికల్లో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్ కూడా ఉంటుంది. మీరు సైడ్ స్టాండ్ ఆన్లో ఉంటే ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోయింది. చైన్ చూసుకుంటే ఓపెన్ చైన్ డ్రైవ్తోనే వస్తుంది. ఎవ్రీ 500 కిలోమీటర్స్ మీరు చైన్ అనేది లూప్ చేసుకోవాలి, లేకపోతే రస్ట్ అయిపోయింది. బ్యాక్ సైడ్లో లేడీస్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఇంకా లేడీస్ శారీ గార్డ్ కూడా ఆఫర్ చేశారు. బైక్ వెయిట్ వచ్చి టోటల్ 152 kgs అయితే ఉంటుంది. డ్రైవ్ చేస్తున్నప్పుడు అసలు లైట్ వెయిట్గానే ఉంది, ఏం వెయిట్ అనిపించట్లేదు. సీట్ హైట్ చూసుకుంటే 805 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.5 హైట్ ఉన్న వాళ్ళైతే 2 కాళ్ళు కింద అయితే అందుతాయి ఈజీగా. గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm అయితే ఇచ్చారు. ప్రతి NS వెహికల్లో మనకి అండర్ బిల్ ఎగ్జాస్ట్ చేస్తారు. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినొచ్చు మీరు. ఎగ్జాస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ వెహికల్లో మేజర్ అడ్వాంటేజ్ చూసుకుంటే పవర్ షాటే కాకుండా కిక్ రాడ్ కూడా తీసేయకుండా మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ప్రతి మోడల్లో. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఒకసారి మీకు వెహికల్ టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చెప్తాను, ప్రోస్ అండ్ కాన్స్ ఏమున్నాయో. ఇంజిన్ మనకి 2000 RPM దగ్గర అయితే రన్ అవుతుంది స్టార్ట్ చేసినప్పుడు. ఇంజన్ పికప్ అయితే చాలా బాగుంటుంది NS160లో. ఏదైనా NSDN అనే మీరు 160 తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, NS200 బడ్జెట్ పెట్టుకోలేని వాళ్ళు. సేఫ్టీ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది. నేను తీసుకున్నప్పుడు సింగిల్ ఛానల్ ABS, ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ అయితే ఉండేది. ఈ బైక్ మీరు లాంగ్ ట్రావెలింగ్ కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఆయిల్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. మీరు ఇంజన్ రిఫైన్మెంట్ అనేది చాలా బాగుంటుంది. మీరు లాంగ్ వెళ్ళినప్పుడు కూడా ఇంజన్ అనేది తొందరగా హీట్ అవ్వదు.
బ్రేకింగ్ కూడా బాగుంది చాలా. నేకెడ్ స్పోర్ట్స్ వెహికల్స్లో మనకి నార్మల్ బైక్స్లో ఉన్నట్టుగా టర్నింగ్ రేడియస్ అనేది ఉండదు. కొంచెం అనేది దీన్ని మీరు ఎక్కువసేపు టర్నింగ్ చేయాల్సి వస్తుంది వెహికల్ని. ఎగ్జాస్ట్ సౌండ్ వినండి మీరు ఒకసారి ఫుల్ ఆర్పిఎంలో. RPM దగ్గర అయితే లిమిటర్ అయితే ఉంది వెహికల్లో. మీకు ఇంజన్ కూలింగ్ ఎక్కడి నుంచి అయితే అంటే మీకు వెళ్తున్నప్పుడు రన్నింగ్లో ఇక్కడ ట్యాంక్ దగ్గర కొన్ని గ్రిల్స్లా ఉంటాయి, అక్కడి నుంచి అయితే ఎయిర్ వెళ్ళి ఇంజన్ అనేది తొందరగా కూల్ అయ్యింది, ఇంకా ఆయిల్ కూలెంట్తోనే కాకుండా. వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను పల్సర్ NS 160 గురించి. ఈ వెహికల్ని ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే 50,000 నుంచి డౌన్ పేమెంట్ ఎంతైనా చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చి ఫుల్లీ డిజిటల్ డిస్ప్లే డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్ వచ్చి 1,47,000 దాకా అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, అక్కడి నుంచి మీరైతే కలెక్ట్ చేసుకోవచ్చు. Thanks for watching Yashwant Dungala YouTube channel. See you all in the next video.